ఏరా మీరు ఇక్కడ ఉంటే ఈ టైంలో నాకు కొంచెం సిగ్గుగా ఉంది నాన్న. అది కాదురా. ఇంకెవరికైనా డబ్బులు ఇవ్వాలా? అది కాదురా. మరి ఇంకేంటి నాన్న? అమ్మాయి రావడానికి టైం పడుతుందా? నాకు తెలుసులే నాన్న. ఈ టైంలో మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మీరు వెళ్ళిపోండి నాన్న. నేను చెప్పేది కొంచెం ఓపికగా వినరా. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. చచ్చిపోయిందా ఏంటి? కాదురా, లేచిపోయింది. నిన్ను భరించడం నా వల్ల కాదు. లెట్స్ బ్రేకప్. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? కాఫీ తాగి బిల్ పే చేస్తావా? ఆడిని టీ అడిగితే కాఫీ తగిలెట్టాడు. నేను చెప్పింది బ్రేకప్, కాఫీ కప్ కాదు. అయినా కొంచెమైనా కామన్ సెన్స్ ఉంటే కన్విన్స్ చేసి ఉండేవాడివి. నీకు ఇష్టం లేక నువ్వు విడిపోతానంటే ఇంకేం కన్విన్స్ చేయాలి? పెళ్లి తర్వాత విడిపోవడం కంటే ఇప్పుడే విడిపోవడం మంచిది. ఐ రియల్లీ యాక్సెప్ట్ యువర్ క్లారిటీ. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పటి నుంచి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇట్స్ రిడిక్యులస్. భయ్యా, నేను టీ అడిగా, నువ్వు కాఫీ తీసుకొచ్చావు. ఇప్పటికైనా టైంకి తీసుకొస్తావా? ప్లీజ్ యూ కంటిన్యూ. నేను దూరం అవుతున్నానని బాధగా లేదా నీకు? ఇది నీకు ఎన్నో బ్రేకప్? పర్లేదులే, నేనేమనుకోను, చెప్పు. సెకండ్. నాకు 8వ. నీకు లేని సిగ్గు నాకెందుకు? నీకు అసలు ఒక అమ్మాయిని అర్థం చేసుకోవడం చేత కాదు. అసలు నీలాంటి ఎమోషన్లెస్ పర్సన్తో లైఫ్ షేర్ చేసుకోవడం రైట్ చాయిస్ కాదనిపిస్తుంది. అసలు బ్రేకప్ ఎందుకు చెప్తున్నానని కూడా అడగడానికి ట్రై చేయట్లేదు చూడు నువ్వు. అయినా ఎందుకు అడగాలి? అసలు విడిపోవడానికి కారణాలు ఎత్తుక్కోవాలి కానీ కలిసి ఉండడానికి ఎందుకు? నీ దృష్టిలో రైట్ చాయిస్ అంటే నువ్వు అడిగిందలా కొనిపెట్టడం, కానీ నా వరకు చివరిదాకా కలిసి ఉండడం. అదంతా నీకు అర్థమై ఉంటే నువ్వు ఇలా మాట్లాడదానివి కాదు.
నేను విన్నాను, నాకు చాలా బాధ అనిపించింది. నాకు కూడా, అందుకే లీవ్ అడగడానికి వచ్చా. ఎన్ని రోజులు? 3 days సరిపోతాయా? ఎందుకు, కూర్చొని ఏడవడానిక? అంత సింపతి అవసరం లేదమ్మా. మా గురుగారి సినిమా రిలీజ్కి ఉంది, లైన్లో నిలబడితే కానీ టికెట్లు దొరకట్లేదు. సో నువ్వు హాఫ్ డే ఇస్తే నేను పోతా. ఆ అమ్మాయి వదిలిస్తుందన్న బాధ లేదారా నీకు? ఎడారిలో నీళ్ళ కోసం తవ్వితే ఇసుకే వస్తుంది, కానీ నీరు రాదు. ఈ ఏడవడాలు, మూల కూర్చోడాలంటావా, ఇవన్నీ మనతో అయ్యే పనులు కాదు. ఎందుకంటే మనం పెళ్లి పెటాకులు వద్దనుకుంటున్న ఆ జన్మ బ్రహ్మచారులు. పెళ్లి చేసుకోరా. నా వల్ల అయ్యే పనులు కాదన్నా. రే, నాకు కాలేజ్లో ఉన్నప్పటి నుంచి నాకు డౌట్ ఉందిరా. ఏంటన్నా అది? నువ్వు గే ఏమో అని. అప్పుడప్పుడు నాకు అలానే అనిపిస్తుందన్నా. అలా ఉన్నా బాగుండేదేమో అని. లైఫ్లో అమ్మాయిలు ఉండరు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. నా డౌట్ నిజమే అనుకుంటా. హలో, ఎవరమ్మా? ఇప్పుడు బాబు చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు, తర్వాత కాల్ చేస్తా. ఒరేయ్, నేను ఈ బాబునరా. ముందు నీ ఫోన్లో నా నెంబర్ నోట్ చేసుకున్నావా? ఎందుకు లేని వదిలేసావా? పనికి మాలేదవా? నేను చూసుకోలేదు నాన్న. అది కాదురా, నీకు ఒక మంచి సంబంధం చూశానురా. ఈ రోజే నువ్వు బయలుదేరరా. అది ఇప్పుడే ఎందుకు? నీ వయసు ఎంతరా? 28. నువ్వు ఒక 2 ఏళ్ళు ఆగితే పెళ్లికి పనికొస్తావు కానీ కాపురానికి పనికి రావురా. రేపు ఇదే టైంకి ఇక్కడ ఉండాలి, లేకపోతే మీ ఆఫీసులోనే పెళ్లి చూపులు చేసేస్తాను. ఇప్పుడే బయలుదేరుతాను నాన్న. బయలుదేరు. ఇప్పుడు కావాలేమో లేవు. నాన్న బయలుదేరా నాన్న, రేపు తెల్లారి కల్లా నేను ముందుంటాను కదా. రేయ్, వస్తున్నా నాగరాబాబు. ఆ సినిమాలో ఎలా ఉంది కదా సీన్. ఏయ్, నువ్వు అడ్డు రాకు, మూసుకొని పక్కన నిల్చో. I'll give police complaint. ఏం చేస్తున్నారా? పని చేసుకో. నీకు స్పెషల్గా చెప్పాలా? హలో బంగారం, చెప్పు బంగారం. చూసావా, ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది బంగారం. నాకు లేట్ అయినా నేను లేట్ అయినప్పుడు కొంచెం పక్కెళ్ళి మాట్లాడరా ప్లీజ్. బొక్కలే, నువ్వు నా కోసం చూస్తుండు, నేను వచ్చాక నీకు చుక్కలు చూపిస్తాను. సంవత్సరం చాలా అయిందే. రేయ్, పనికి మాలేదవా? ఇంట్లో సరిపోదురా? ఫోన్లో కబరం పెట్టావు, పక్క వాళ్ళని ప్రశాంతంగా ఉంచవురా? ఇక్కడ నుంచి దూరంగా పోరా. పోయి ఆ మూలను తగలడి నాకు వినిపించి కూడా మాట్లాడు పో. ఇవన్నీ మనకు మామూలే కానీ నువ్వు చెప్పాము సిట్టి.
ఇలా సైలెంట్ గా ఎంతసేపు కూర్చుంటావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇద్దాం పదా. తను నా హస్బెండ్. హస్బెండ్? అయితే మాత్రం అలా కొట్టేస్తాడా? తనకి నా మీద కోపంగా ఉంది, అందుకే కొట్టాడు. వదిలే, మనం ఈ అపార్ట్మెంట్ చేంజ్ అయితే సరిపోతుంది. అయినా వాడి గురించి మనం ఎందుకు అపార్ట్మెంట్ చేంజ్ అవ్వాలి? నాకే గిల్టీగా ఉంది. తనని నేను రోజు ఇలా ఫేస్ చేయలేను. ఓకే అన్నా. ఇంత జరిగినా సిగ్గు లేకుండా దొబ్బి తింటుంది. రేయ్ ఎక్కడ్రా? రూమ్లో నానా? నేను అనుకుంది కరెక్టేరా. ఏమనుకున్నారు నానా? పెళ్ళంటే ఇంటికి రావని. నానా మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా. నేను పెళ్లి చేసుకోను, మరి మీరు సంబంధాలు చూడడం కూడా మానేయండి. ఒరే సన్నాసి అధవా, నీ సంగతి నాకు తెలుసురా. రేపే హైదరాబాద్ ప్రయాణం. నీ పెళ్ళయిన తర్వాతే ఇల్లు వాకిలి. నేను వస్తున్నా. నానా 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 నానా